లీకేజీపై నేడు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. నీట్ ప్రవేశ పరీక్ష యూజీ 2024ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. నీట్ లీకేజ్ పై నేడు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. నీట్ ప్రవేశ పరీక్ష యూజీ 2024ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సుప్రీం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. నీట్ లీకేజ్ పై నేడు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. నీట్ ప్రవేశ పరీక్ష యూజీ 2024ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సుప్రీం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, నీట్ లీకేజ్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సో 2024కు సంబంధించిన నీట్ పేపర్ లీకేజ్ ఆరోపణల నేపథ్యంలో మరోసారి పరీక్ష నిర్వహించాలంటూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. నిన్నగాక మొన్న దీనిపైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో కౌన్సిలింగ్ వాయిదా వేయడం మంచి చర్య కాదు, దీనివల్ల చాలామంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడిందంటూ వ్యాఖ్యానించింది. జస్టిస్ విక్రనాథ్, అన్సుద్దీన్ అనుముల్లాతో కూడిన ధర్మాసనం వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. మొత్తం 3 పిటిషన్లు దాఖలు చేశారు. అందులో మొన్న 2 పిటిషన్లు విచారించారు, ఈరోజు మరో పిటిషన్ ఇచ్చారు. ఈరోజు పిటిషన్ మాత్రము 2 వారాల్లో వాయిదా వేసింది కేసుని. మళ్ళీ మొన్న విచారించిన కేసు మాత్రం జూలై 8వ తారీఖు వరకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అదే నీట్కి ఏదైతే వాళ్ళకు
దీనిపైన సమాధానం చెప్పాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది. సో దేశవ్యాప్తంగా చాలామంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉంటారు. దాదాపు 1,00,000 మంది ఉంటారు. ఇంటర్ తర్వాత మెడికల్ కోర్స్కి వెళ్ళే వాళ్ళు ఈ నీట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే కొన్ని అవకతవకలు జరిగాయంటూ కొంతమంది స్టూడెంట్స్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులు కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే కొన్ని రాష్ట్రాలలో హర్యానాలో ఒకటే ఏదైతే ఎగ్జామ్ సెంటర్లో 7 మందికి ఈ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు. అది కూడా ఇంటర్లో కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఇందులో మంచి 750 స్కోర్ ఉండగా 705, 708 స్కోర్ వచ్చింది. సో దీనివల్ల ఖచ్చితంగా ఇందులో అవకతవకలు జరిగాయి కొన్ని రాష్ట్రాల్లో అంటూ ప్రధానంగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. సో ఓవరాల్గా పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిగినప్పటికీ కౌన్సిలింగ్ నిర్వహణ మాత్రం ఆపే ప్రసక్తే లేదు. కౌన్సిలింగ్ నిర్వహణ ఆపేస్తే చాలామంది విద్యార్థులు కష్టపడి చదివి ఉంటారు. సో వారందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఎవరో కొంతమంది తప్పు చేసినంత మాత్రాన అందరూ తప్పు చేయాలని రూల్ లేదు కదా అన్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఓవరాల్గా ఈ కేసును అయితే జూలై 8 వరకు వాయిదా వేసింది. సో మొత్తానికి ఈ 2024కు సంబంధించిన ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారం అటు కొన్ని ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. సో దీనిపైన మరి కేంద్ర ప్రభుత్వము అటు ఏం నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిన అవసరం. అశోక్ చెప్పండి, నీట్ ప్రవేశ పరీక్ష మళ్ళీ నిర్వహించే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా సుప్రీంకోర్టు మొన్న విచారణలో కానీ ఈరోజు విచారణలో కూడా కౌన్సిలింగ్ నిలిపివేసే ప్రసక్తే లేదు, మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సో దానివల్ల దీన్ని చూస్తుంటే ఖచ్చితంగా మళ్ళీ యాజిటీస్గా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దీని కేసును విచారణ తీసుకున్నప్పటికీ అవకతవకలు జరిగాయని దానిపైన కూడా ఎక్కడ స్పష్టమైన ఆధారాలు లేవు. కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని దేశవ్యాప్తంగా చాలా సెంటర్లో ఎగ్జామ్ జరిగింది. హర్యానాలో ఒకటే సెంటర్లో 9 మంది విద్యార్థులు ఈ నేషనల్ ఎంట్రన్స్కి పాస్ అయ్యారు. సో అది అసాధ్యం అలాంటిది. కానీ అక్కడ సాధ్యమైందంటే ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం జరిగింది. చాలా వరకు దీని వెనుక ఎవరు ఉన్నారనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. సో దీనిపైన దర్యాప్తు చేయాలంటూ ప్రధానంగా ఈ పిటిషన్ దాఖలు చేసి దానిపైన సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. సో నీట్కి నోటీసులు కూడా ఇచ్చింది. దీనిపైన 2 వారాల్లో సమాధానం చెప్పాలి. అసలు ఏం జరిగింది, దీని వెనుక అవకతవకలు జరిగితే ఎందుకు కారణం అనేది మాత్రం స్పష్టంగా చెప్పాలంటూ నోటీసులు ఇచ్చింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.